వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి అమృతవాణి. మీరంతా క్షేమంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు అందరికీ తల్లి అయిన శ్రీ లలితా పరభట్టారిక జగజ్జనని ఆదిపరాశక్తి తన బిడ్డలకు అందించే దివ్య సందేశం గురించైతే ఈరోజు తెలియచేస్తున్నాను. ముందుగా నీవు దిగులు పడటం అనేది మానివేసేయి బిడ్డ. నీ బాధలన్నీ త్వరలోనే ముగియబోతున్నాయి. జరిగే అద్భుతాన్ని చూడటానికి నీవు సిద్ధంగా ఉండు. అన్నీ నేను చూసుకుంటాను. అమ్మ యొక్క లలిత సహస్రనామాలు చూసుకున్నట్లయితే అన్నీ బిరుదునామాలే. ఈ లలిత సహస్రనామ స్తోత్రంలో ఒక్క లలితాంబిక అన్న నామం తప్ప మిగిలినవన్నీ బిరుదునామాలే. చక్కని చరిత్ర ఉన్న చోట చక్కని స్తుతికి అవకాశం ఉంటుంది. లలితాదేవి చక్కని మహిమాన్వితమైన చరిత్ర గలది కాబట్టి చక్కటి స్తుతికి పాత్రమైంది. ఈ మహిమాన్వితమైన చరిత్ర ఘట్టాలలోని ఒక్కొక్క ప్రత్యేక సందర్భాన్ని బట్టి వైశిష్ట్యాన్ని బట్టి ఒక్కొక్క నామం అమ్మవారికి ఏర్పడింది. అంటే ఇవన్నీ అమ్మవారికి బిరుదునామాలు అన్నమాట. అసలు నామంతో పిలిచినప్పటికంటే బిరుదునామంతో పిలిచినప్పుడు ఏ వ్యక్తికైనా ఎక్కువ సంతోషం కలుగుతుంది. బిరుదునామంతో పిలిచినప్పుడు ఆ బిరుదు యొక్క నామం ఏ సందర్భంలో వచ్చిందో ఆ సందర్భం యొక్క సన్నివేశమంతా ఒక్కసారి స్మరణకు రావటమే ఇందుకు కారణం. కాబట్టి అమ్మవారిని ఈ బిరుదు నామాలతో స్మరించి పారాయణం చేసి ప్రసన్నురాలని చేసుకోవటంలో చక్కని ఔచిత్యం కూడా ఉంది. త్రిమూర్తులకు సర్వదేవతలకు కూడా ఆరాధ్య దైవం హరి బ్రహ్మేంద్ర సేవిత, సచామర రమావాణి సవ్య దక్షిణ సేవిత మొదలైన నామాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. కాబట్టి అమ్మవారిని కనుక ఆరాధిస్తే మనం సర్వదేవతలను ఆరాధించినట్లే అవుతుంది. అందుచేత అమ్మవారిని ఆరాధించి అమ్మ యొక్క అనుగ్రహాన్ని పొంది ఆయురారోగ్య ఐశ్వర్య జ్ఞానభోగ మోక్షాలను అన్నిటినీ పొందవచ్చును. ఇలాగే లలితమ్మ సందేశం రోజూ వినాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అంతవరకు సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.